ఈ వీడియోలో రేంజ్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో, రేంజ్ ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది అసలు అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. మీ అందరిలో చాలామందికి రమ్మీ అనే గేమ్ తెలిసే ఉంటుంది, పేకాట. సో, అందులో సీక్వెన్స్ అంటే ఏంటి? రమ్మీ గేమ్లోకి వస్తే AJQK అనేది ఒక సీక్వెన్స్. ఓకే, 2, 3, 4 అనేది ఒక సీక్వెన్స్. 2, 3, 4 ఇవన్నీ సీక్వెన్స్ అంటారు. ఓకే, మరి మ్యాథమెటికల్గా సీక్వెన్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5 ఇవన్నిటిని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటారు. ఎందుకు? 1కి ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది? +1 యాడ్ చేయాలి. 2కి +1 చేస్తే 3 వస్తుంది. 3కి +1 చేస్తే 4 వస్తుంది. 4కి +1 చేస్తే 5 వస్తుంది. ఈ విధంగా సో ఇలా ఆ వాల్యూ ఏదైతే యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుందో అది సేమ్గా ఉంటే దీన్ని సీక్వెన్స్ అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 3, 5, 7, 9. సో ఇక్కడేంటి? 1కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది? 2 యాడ్ చేస్తే వస్తుంది. అలానే 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. 5కి 2 యాడ్ చేస్తే 7, 7కి 2 యాడ్ చేస్తే 9. సో ఎవ్రీ నెంబర్కి 2 యాడ్ చేస్తుంటే దాని నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో కాబట్టి ఇది కూడా సీక్వెన్సే. మరి ఇది చెప్పండి, సీక్వెన్సా కాదా? 1, 4, 7, 10, 13. సో మరి ఇది సీక్వెన్సా? ఇది కూడా సీక్వెన్సే. ఎందుకు? ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ నెంబర్ రావడానికి? +1 యాడ్ చేస్తున్నారు. అదే ఇక్కడ +2 యాడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఏదైనా నెక్స్ట్ నెంబరు ఓకే సేమ్ యాడ్ చేస్తే వస్తుంది. అంటే ఫస్ట్ సీక్వెన్స్లో ఏంటి? +1 యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ నెంబర్ రావడానికి అంతకుముందు నెంబర్కి. అలానే సెకండ్ దాంట్లో +2 యాడ్ చేస్తున్నారు. థర్డ్ దాంట్లో +3 యాడ్ చేస్తున్నారు. సో దీన్ని కూడా సీక్వెన్స్ అంటారు. ఇవి సీక్వెన్సెస్. సో ఈ సీక్వెన్స్ని జనరేట్ చేయడానికి మనకి పైథాన్లో రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. సో రేంజ్ డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తే, ఇక్కడ పీపీటీలో చూపిస్తాను. ఫస్ట్ ఈజ్ రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే రేంజ్ ఏం చేస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇస్తుంది. రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే ఏ నెంబర్ దగ్గర ఆగిపోవాలి సీక్వెన్స్ అనేది చెప్తాము. సో ఏ నెంబర్ దగ్గర ఆగిపోవాలో చెప్తామో అదేం చేస్తుంటే దానికన్నా ఒక నెంబర్ ముందు దగ్గరే ఆగిపోతుంది. ఇప్పుడు రేంజ్ ఆఫ్ 6 అంటే స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 వరకు నెంబర్స్ని ఇస్తుంది. సో అట్లానే రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే డిఫాల్ట్గా 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే ఏంటి? 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఒక నెంబరుకి ఒకటి తక్కువ వరకు అది మనకి నెంబర్స్ని ఇస్తుంది, సీక్వెన్స్ని. స్టాప్ అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వకుండా మనం స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్తామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాప్ స్టెప్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి? బై డిఫాల్ట్ స్టెప్ అనేది 1 ఉంటుంది. సో రేంజ్ ఆఫ్ 6 అని ఇస్తే రేంజ్ ఆఫ్ స్టాప్ అంటే రేంజ్ ఆఫ్ స్టాప్ ప్లేస్లో 6 అనే నెంబర్ ఇస్తే 0, 1, 2, 3, 4, 5 వరకు అలా నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. కానీ ఇప్పుడు స్టెప్ ప్లేస్లో మనం ఏదో ఒక వాల్యూ అదర్ దాన్ 1 అంటే 2 పెట్టామనుకోండి. ఫస్ట్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. 0 to 6 అని ఇచ్చామనుకోండి. 0 ఫస్ట్ నెంబరు, దాని నెక్స్ట్ నెంబరు 0కి 2 యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 2, దాని తర్వాత నెంబర్ విల్ బి 4. అక్కడితో సీక్వెన్స్ ఆగిపోతుంది. ఎందుకంటే మన లాస్ట్ వాల్యూ 6, సో మనకి 5 వరకే జనరేట్ అవుతుంది. 4 + 2 6 అవుతుంది కాబట్టి ఆ నెక్స్ట్ నెంబరు జనరేట్ అవ్వదు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇప్పుడు వరకు. సో ఇప్పుడు వరకు అర్థం కాని వాళ్ళకి నోట్ ప్యాడ్లో రాసి చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి? రేంజ్ ఆఫ్ స్టాప్. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అంటే మనము స్టాప్ ప్లేస్లో రేంజ్ ఆఫ్ 6 అని రాద్దాం. రేంజ్ ఆఫ్ 6 అని రాస్తాం. సో ఏం చెప్పాను? స్టాప్ అని రాస్తే ఏమవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతాయి నెంబర్స్. అక్కడి నుంచి ఎక్కడి వరకు
జనరేట్ అవుతాయి, స్టాప్ -1 అంటే 5 వరకు 0 1 2 3 4 5 ఇక్కడ వరకు జనరేట్ అవుతాయి. అలానే రేంజ్ ఆఫ్ స్టార్ట్ కామా స్టాప్ డిఫాల్ట్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనం ఒక స్టార్టింగ్ పాయింట్ చెప్పామనుకోండి, ఇప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రేంజ్ ఆఫ్ 6 ఎండింగ్ పాయింట్ ఇస్తాను, కాకపోతే స్టార్టింగ్ పాయింట్ 1 అని పెడతాను. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 to 5 నెంబర్స్ జనరేట్ అవుతాయి. సో ఆల్వేస్ స్టాప్ -1 వరకే జనరేట్ అవుతాయి. ఓకే, సో కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మెన్షన్ చేస్తే ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టాప్ -1 వరకు జనరేట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్ అని ఇద్దాం. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ 0 ఇద్దాం, ఎండింగ్ పాయింట్ 11 ఇద్దాం. ఓకే, స్టెప్ 2 ఇద్దాం. సో డిఫాల్ట్గా 1 ఉంటుంది స్టెప్ ఏం మెన్షన్ చేయకపోతే, స్టెప్ మెన్షన్ చేశాం కాబట్టి ఇప్పుడు సో స్టార్టింగ్ పాయింట్ 0, నెక్స్ట్ వాల్యూ 0కి స్టెప్ యాడ్ అవుతుంది. సో 0 + 2 2 అవుతుంది. సో 2కి మళ్ళీ 2 యాడ్ అవుతుంది, 2కి మళ్ళీ స్టెప్ వాల్యూ యాడ్ అవుతుంది, ఇట్ విల్ బి 4. తర్వాత 4కి మళ్ళీ 2 యాడ్ అవుతుంది, వాల్యూ విల్ బి 6. 6కి మళ్ళీ స్టెప్ వాల్యూ యాడ్ అవుతుంది, ఇట్ విల్ బి 8. 8కి మళ్ళీ స్టెప్ వాల్యూ 2 యాడ్ అవుతుంది, ఇక్కడతో సీక్వెన్స్ ఆగిపోతుంది. ఎందుకంటే 11 ఉంది కాబట్టి సీక్వెన్స్లో దీనికన్నా ముందు వచ్చే వాల్యూ దగ్గర ఆగిపోతుంది, అంటే 10, దీన్ని దాటి వెళ్ళదు. సో ఇక్కడతో ఆగిపోతుంది. స్టాప్ -1 కదా, స్టాప్ -1 దగ్గర ఆగిపోతుంది. సో ఇది ఈ సీక్వెన్స్. సో ఇప్పుడు మీరు చెప్పండి, రేంజ్ ఆఫ్ ఒక 2 minutes టైం ఇస్తాను, ఇక్కడ రాసి సీక్వెన్స్ ఏం జనరేట్ అవుతుందో చెప్పాలి. 1,25,3 అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు సీక్వెన్స్ ఏం జనరేట్ అవుతుంది, ఒక 2 minutes ఆలోచించి ఒక పేపర్ మీద రాయండి, లేదా మీరు కూడా నోట్ ప్యాడ్ మీద ప్రింట్ చేసుకోండి, మీ ఇష్టం. హోప్ఫుల్లీ వీడియో చూస్తున్న వాళ్ళు ఏమైనా రాశారు అనుకుంటున్నాను అట్లీస్ట్, లేదా బ్రెయిన్లో ఒక పిక్చర్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఐ విల్ రివీల్ ద ఆన్సర్ నౌ. సో ఫస్ట్ వాల్యూ స్టార్టింగ్ నెంబర్ కాబట్టి 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. 1కి ఈ స్టెప్ వాల్యూ యాడ్ అవుతుంది, 1 + 3 4. నా 4కి స్టెప్ వాల్యూ ఏంటి 3, అంటే 4 + 3 7. 7కి అగైన్ 3 10 13 16 19 22. ఇక్కడ ఆగిపోతుంది బికాస్ సీక్వెన్స్లో నెక్స్ట్ వాల్యూ 25, కానీ మనకి ఎప్పుడు స్టెప్ -1 వరకే ప్రింట్ అవుతుంది, అంటే 24 విల్ బి ద లాస్ట్ వాల్యూ. కానీ సీక్వెన్స్లో 24 లేదు కాబట్టి సో ఈ 22 విల్ బి ద లాస్ట్ వాల్యూ ఇన్ ద సీక్వెన్స్. సో ఎప్పుడూ కూడా ఈ స్టాప్ కన్నా ఆ వాల్యూ కన్నా మించదు, లేదా ఆ వాల్యూ కూడా రాదు, దానికన్నా తక్కువే ఉంటుంది సీక్వెన్స్లో జనరేట్ అయ్యే వాల్యూ, అది గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ రేంజ్. సో ఇది ప్రోగ్రామాటికల్గా నేను ఎందుకు రాయట్లేదు ఇప్పుడు అంటే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చెప్పాలి అంటే మీకు ఫర్ లూప్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఎందుకు అంటే ఒక సింగిల్ వాల్యూ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఏ = 1 అని రాశారనుకోండి, ప్రింట్ ఏ అని రాయొచ్చు. కానీ మీకు మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి, అంటే ఇప్పుడు ఏంటి రేంజ్లో ఏంటి ఒక్క వాల్యూ లేదు, ఇక్కడ మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏది రేంజ్ ఆఫ్ 6 అంటే మొత్తం 6 వాల్యూస్ ఉన్నాయి. సిమిలర్లీ 1 to 6 అంటే 5 వాల్యూస్ ఉన్నాయి. ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ప్రింట్ ఆ వేరియబుల్ నేము మీరు రాయలేరు, లేదా ప్రింట్ రేంజ్ ఆఫ్ అని రాయలేరు. మల్టిపుల్ వాల్యూస్ ఉంటే మీరు ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ వాడుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వీడియోలో ఏం చెప్తాను, ఫర్ లూప్ చెప్పి అక్కడ ఈ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం అనేది మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బై.